పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ బూచేపల్లి సుబ్బారెడ్డి గారిని ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మన పీసీపల్లె గ్రామానికి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ప్రత్యక్షంగా విచారించి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకోవాలని మన గ్రామానికి వస్తున్న శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి సమన్వయకర్త లాయర్ నాగిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, జడ్పీడీసీలకు, ఎంపీడీసీలకు, ప్రెసిడెంట్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు. మీకందరికీ తెలిసిందే, ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు అధికారానికి వచ్చినా బీద బడుగు వర్గాల ఆరోగ్యాన్ని, ఆ బీదవాడికి పట్టెడు అన్నాన్ని పెట్టే భాగ్యాన్ని ఏ ప్రభుత్వం అయితే అందిస్తుందో అది నిజమైన ప్రభుత్వం. అటువంటి కోవకు చెందిన గత ప్రభుత్వం, రాజశేఖర్ గారి ప్రభుత్వం, ఆయన కాలంలో అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద కుల మత విచక్షణ లేకుండా పార్టీ రహితంగా అర్హులైన ప్రతి పేదవారికి ఆరోగ్యాన్ని అందించాలి, ప్రతి పేదవాడు సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి రాష్ట్రానికి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రాణదాతగా కీర్తించబడ్డారు రాజశేఖర రెడ్డి గారు. ఆయన కాలంలో అన్ని రకాల జబ్బులకు రాష్ట్రం మొత్తం అన్ని వర్గాల వారికి ప్రతి పేదవాడు అనుకుంటాడు, నేను భాగ్యవంతుడైన పుట్టినట్టయితే అందరిలాగా నేను ఆరోగ్యాన్ని బాగు చేసుకొని నేను కూడా నా పిల్ల పాపలతో సుఖ సంతోషంలో ఉండేవాడిని కదా, పేదవాడై పుట్టినందుకు ఈ రకంగా మంచాన్ని పట్టి చనిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ కాలంలో ప్రతి పేదవాడు అనుకునే సమయంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడు గుండె కొట్టుకునే విధంగా బ్రతికించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అటువంటి మహానుభావుడు పోయిన తర్వాత రాష్ట్రంలో మీరు చూస్తున్నారు ఇవాళ పరిస్థితి. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద రకరకాల జబ్బులు ఉన్న పేదవాడి ఆరోగ్యాన్ని పరిరక్షించలేక, రాజశేఖర పెట్టిన ప్రవేశ సంక్షేమ కార్యక్రమాన్ని నడపలేక ఈరోజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం తుట్టుబుడుస్తూ అటువంటి కార్యక్రమం పేదవాడికి ఇచ్చే ఆరోగ్యాన్ని కాపాడలేక ఈ ప్రభుత్వం వాళ్ళు వాగులు వంకల్లో గుంటల్లో పడి కొట్టుకుంటున్నారు. వాళ్ళకి ఆదాయం వాగులు వంకల్లోనే వస్తున్నాయి. ఏ ఊరు చూసినా వాగులు వంకలు ఎదుగులాడుకుంటున్నారు. నాకు ఆ వాగు కావాలా, ఈ వాగు కావాలా, ఆ గుంటలో పడాలి అనే తప్ప ఈ పేదవాడి ఆరోగ్యాన్ని, ఆ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే భాగ్యాన్ని నోచుకోవాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో మోడీ గారు చేసిన కార్యక్రమం ప్రకారం 2000 నోట్లు ఎట్లా వస్తాయా, 2000 నోట్లు ఇచ్చి ఎట్లా గెలవాలని తపంతో ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప భారతదేశ ఆరోగ్య విధానం కానీ, పేదవాడ పెరిగే పల్లెటూరులో బతికే జీవన విధానం ఈ ప్రభుత్వానికి తెలిసిందా? అది తెలిస్తే మొన్న చేసిన సర్జికల్ నోట్స్ చేయరు. ప్రపంచ దేశాల్లో అన్ని రకాల అభివృద్ధి దేశాలలో కరెన్సీ నడుస్తూ ఉంది. కానీ మన భారతదేశ వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, జీవన విధానం చాలా వ్యతిరేకంగా ఉంటుంది. ఇటువంటి దేశంలో అన్ని రకాల వనరులు, వస్తువులు ఏర్పాటు చేసిన తర్వాత క్యాష్లెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సింది తప్ప, అంచెలంచెలు చేయాల్సింది తప్ప ఇటువంటి కార్యక్రమం చెప్పి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడలేక ఈ ప్రభుత్వాలు చేసే విధానాలకి మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా పర్యటిస్తూ పేదవాడికి ఆరోగ్యాన్ని కాపాడాలని ఈరోజు మన గ్రామానికి వస్తున్నాడు మీ అందరి ముందుకి. చాలా శుభ సంతోషం. ప్రభుత్వాలు చేసిన చేయలేని కార్యక్రమాన్ని మన జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి, ప్రజల ముందుకు వచ్చి తెలియజేసి ఈ సందర్భంగా వాళ్ళు అన్ని చోట్ల మేము అది చేస్తాం, ఇది చేస్తాం, రకరకాల కార్యక్రమాలు చెబుతున్నారు. చాలా సంతోషం. వాళ్ళు ఎప్పుడు చేస్తారో, ఎప్పుడు ఈ పేదవాడికి ఆరోగ్యాన్ని అందిస్తారో మనం చెప్పలేం. పేపర్ ప్రకటనే తప్ప ఏ కార్యక్రమం లేదు. ఇప్పుడు మన బత్తుల బ్రహ్మారెడ్డి గారు చెప్పారు,
వెలుగొండ ప్రాజెక్టు నేను రాయేశానన్నాడు. కరెక్ట్, ఆయన రాయేసి వెళ్ళిపోయాడు. రాజశేఖర్ వచ్చిన తర్వాత 2 టన్నులు ఇచ్చి రాత్రింబలు కృషి చేసి ఆ టన్నుల్ని ఒక్కరోజు కూడా ఆగకుండా పూల సుబ్బయ్య గారు పేరు పెట్టి నడిపించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆయన పోయిన తర్వాత ఈ 8 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. ఇది ఎంతవరకు పూర్తి ప్రజలారా గమనించండి. ఆ నీరు మన ప్రాంతానికి వస్తేనే తప్ప ఈ పక్క ఫ్లోరిన్ కంటెంట్ కానీ బీద బడుగు వర్గాలకు మంచి సమస్య కానీ తీరిపోయే పరిస్థితి ఉండదు. అటువంటి మంచి ప్రాజెక్ట్ని ప్రభుత్వాలు మర్చిపోయి ప్రభుత్వం నుంచి ఆర్థికంగా డెవలప్ అయ్యే ఆ నిధులని ఈ వాగులు వంకలుగా పెట్టుకున్నారే తప్ప మన బడ్జెట్లో ఎంతవరకు కేటాయించారో కనుక్కోండి. ఇటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు రాష్ట్రం అధోగతి పాలుతుంది తప్ప ముందుకు సాగే పరిస్థితి ఉండదని గమనించాలి. రాబోయే కాలంలో బీద బడుగు వర్గాలు ప్రభుత్వం నుంచి సక్రమంగా అందాలన్నా పక్షపాతం లేకుండా అధికార పార్టీ ఎప్పుడైతే అందరికి అందించగలుగుతుందో అదే నిజమైన ప్రభుత్వాన్ని భావిస్తూ రాబోయే కాలంలో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఏదొచ్చినా మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకొని మనం గెలిపించుకున్నప్పుడే రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు నడిపించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ప్రభుత్వ సంక్షేమాలు అందుబాటులోకి తీసుకొచ్చి ముందుకు సాగుతుందని, అటువంటి కార్యక్రమం ముందుగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా గెలిపించుకొని మన ముఖ్యమంత్రిగా చేసుకున్నాడు తప్ప లేకపోతే ఈ ప్రభుత్వంలో మనం మనుగడ లేదని సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి గౌరవించిన చుట్టుపక్కల గ్రామస్తులందరికీ పేరు పేరు నమస్కారం చేస్తే మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.